హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈరోజు సెప్టెంబర్ 8 మండే మనకి బ్యాంక్ నిఫ్టీలో 940 క్యాండిల్ ఒక ఎంట్రీ వచ్చింది. ఎంట్రీ వచ్చిన తర్వాత నేను లైవ్లో రికార్డ్ చేస్తున్నాను వీడియో. ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్ అనేది ఉపయోగించలేదు, ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాము. యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ ఈరోజు ఇదే మన ఫస్ట్ ఎంట్రీ. టార్గెట్ హిట్ అవుతుందా లేదా స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది ఒకసారి చూద్దాము. మీరు ఫుల్ టైం ట్రేడర్ అయ్యండి, మీకు స్ట్రాటజీ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మీకు 1 మంత్ లైవ్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టాలి, మనకు టార్గెట్ ఎక్కడ పెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇండిపెండెంట్గా ట్రేడ్ చేసుకునే వరకు మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ఎంట్రీ 750, మన ఎంట్రీ 723 మన స్టాప్ లాసు, 850 మన టార్గెట్, 100 పాయింట్స్ టార్గెట్, 27 పాయింట్స్ స్టాప్ లాసు. మ్యాక్సిమం స్టాప్ లాస్ అనేది అన్ని సందర్భాల్లో 20 పాయింట్స్ లోపే ఉంటుంది. 30 పాయింట్స్ 25 పాయింట్స్ అబోవ్ అనేది చాలా రేరు. నియర్ టు టార్గెట్కి దగ్గరలో ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎటువంటి ఇండికేటర్లతో పని లేదు, ఇండికేటర్లు అసలు అవసరమే లేదు. ఓన్లీ నేకెడ్ చార్ట్స్ మీద, ఓన్లీ ప్లెయిన్ చార్ట్స్ మీద ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకోవాలనేది ఈ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనీ మేనేజ్మెంటు, రిస్క్ మేనేజ్మెంటు, మనకి బ్రోకరేజ్కి ఛార్జెస్ సహా మనం టార్గెట్కి ఎలా యాడ్ చేయాలనేది ఈ స్ట్రాటజీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఒకవేళ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కొడితే ఆ స్టాప్ లాస్ అయిన పాయింట్స్ని నెక్స్ట్ మన టార్గెట్కి ఎలా యాడ్ చేయాలి అనేది మొత్తం ఈ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఏదో వర్క్ చేసుకుంటా ట్రేడ్ చేయడానికి అయితే అవ్వదు. మీరు ఖచ్చితంగా ఫుల్ టైం ట్రేడర్ అయితే అయి ఉండాలి. మీరు ఫుల్ టైం ట్రేడర్ అయ్యుండి ఈ స్ట్రాటజీని ఉపయోగించి కనుక మీరు ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మంత్ ఎండ్కి అయితే మీరు లాస్లో అయితే ఉండరు, ఖచ్చితంగా ప్రాఫిట్లో అయితే ఉంటారు. చూద్దాం ఈ ట్రేడ్ ఏం జరుగుతుందనేది చూద్దాం. నియర్ టు టార్గెట్ దగ్గరలో ఉంది. టార్గెట్ అయితే అవ్వలేదు, టార్గెట్కి చాలా క్లోజ్గా వెళ్ళి కిందకు వచ్చింది, రెడ్ క్యాండిల్ పడింది. వెయిట్ చేద్దాం. అగైన్ నియర్ టు టార్గెట్కి చాలా దగ్గరలో ఉంది. టార్గెట్ డన్, 100 పాయింట్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. మన స్ట్రాటజీ ప్రకారం ఇంకా ఏదైనా ఎంట్రీలు వస్తుందని చూద్దాం.